రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు ఇవాళ శ్రీకారం చుట్టబోతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటరియట్లోనే 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో 2 హామీల అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా 2 గ్యారంటీల స్కీమ్లను ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 గ్యారంటీ స్కీమ్లను సచివాలయంలోని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు ఉన్నవారిని మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఆ తరువాత 500 రూపాయలకు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయల రాయితీని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు లభించనుంది. ఈ 2 పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో 2 ఆల్రెడీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరికి రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలైనట్లు కాదు. అందువల్ల ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను అమలు చేసినట్లు అవుతుంది. ఇక తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. అందువల్ల వారికి వచ్చే నెల నుంచి 0 విద్యుత్ బిల్లులు వస్తాయి. అయితే ఫిబ్రవరిలో వాడిన కరెంటుకు మాత్రం బిల్లు మనీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలో వాడిన కరెంటుకు సంబంధించి 0 బిల్ ఏప్రిల్లో వస్తుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే కేంద్రం నుంచి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఈ మహాలక్ష్మి పథకం పొందే కుటుంబాలు తెలంగాణలో 40 లక్షల దాకా ఉన్నాయి. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.